అందరికీ నేను మా ఒడిస్సాలో పర్లాకిండి వచ్చానమాట. నేను మా మమ్మీ అండ్ ఈ ఫ్లవర్స్ ఏంటో నేను కలర్ పువ్వులు అండ్ ఎల్లో గులాబీ అండ్ ఆరెంజ్ గులాబీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ ఇవైతే నేను ఇవేం ఫ్లవర్స్? రుద్రాక్ష పువ్వులు అంటారు. రుద్రాక్ష శివుడికి అన్ని దేవుళ్ళకి. ఇది ఫ్లవర్స్ అయిపోద్దా ఇలా మనం గోళం లేచిన చెట్లు లేచిపోతుందా? లేచిపోతుందా? చాలా బాగుంది వైలెట్ కలర్ ఫ్లవర్స్. మరి ఇవి చామంతిలాగా అనిపిస్తున్నాయి నాకైతే. అండ్ ఇవైతే ఆరెంజ్, ఇప్పుడే ఫ్రెష్గా ఆరెంజ్ గులాబీ ఫ్రెష్గా వాటర్ కలర్ అనమాట. సో ఇటు సైడ్ చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ చామంతి అండ్ రోజెస్ అన్నీ ఉన్నాయి. కళ్ళ పువ్వులు మొగ్గలు. ఇంటికి వెళ్తే ఇంట్లో వెళ్ళి బకెట్లో వాటర్లో పెట్టేస్తే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేస్తే అప్పుడు దేవుడికి మొగ్గతో తీస్తారు కదా. నేనైతే పర్లాకిండి పెట్ షాప్కి వచ్చాను అనమాట. అలాగే మా పర్లాకిండిలో ఉన్న వెజిటేబుల్ మార్కెట్కి కూడా వచ్చాను. చాలా రష్గా ఉంది ఇక్కడ. సో ఈవినింగ్ టైం కాబట్టి చాలా వెహికల్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఫ్రెష్గా ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. చాలా పెద్దదన్నమాట మార్కెట్ అనేది. అండ్ దట్టు కార్తీక మాసం కాబట్టి డిఫరెంట్ ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ అమ్ముతున్నారు అనమాట. సో ఇది ఏంటి? చామదుంపలు చిన్నవి, ఎర్రదుంపలు అండ్ గుమ్మడికాయ, దోసకాయ అన్నీ స్టార్టింగ్లోనే ఉన్నాయి. అండ్ ఫ్రెష్గా వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి. వంకాయలు చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో. అండ్ క్యాప్సికమ్, బీట్రూట్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి వెజిటేబుల్ మార్కెట్ స్టార్ట్ అనమాట. సో ఇక్కడే అన్నీ ఉంటాయి. చింతకాయల, దొండకాయల అన్నీ మంచిగా ప్యాక్ చేసి ఉంచేసారు అనమాట. ఎంత ఇది? 20. ఓకే. అండ్ మునక్కాళ్ళు ఇవన్నీ చక్కగా ప్యాక్ చేసి ఉంచేసారు. క్యారెట్ కూడా బాగుంది. చాకోజారా రాక్సీ కోసం క్యారెట్ కూడా తీసుకుంటా. అండ్ ఇక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట. చీకాయ ఏదో కాయ నెత్తికి రాసుకోవడానికి కుంకుడుకాయ. అండ్ ఇవన్నీ చిన్నప్పుడు అయితే ఈ మార్కెట్కి వస్తే అది కొనండి ఇది కొనండి. అండ్ చిన్నపిల్లలకి భలే ఇష్టం కదా. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. నా చిన్నప్పటి నుంచి ఈ ప్లేస్ అయితే మారలేదు, అన్నీ ఇలాగే ఉన్నాయి. పాల ముంజుల ఏంటది? డిఫరెంట్ టైప్ స్వీట్ తయారు చేస్తారు. బాడీకి చాలా. దాని నేమ్ ఏంటన్నా? ముక్క పాలగుండ. దేంతో పాల ముంజులు చేస్తారంట. బాడీకి మంచిది, చలవ చేస్తుందా, కూలింగ్ ఉంటుంది బాడీ. అండ్ ఇది ఆకు చెక్కలు ఇవి కిందవేంటివి? సో అన్నీ ఇక్కడ చిన్న కిరాణా షాప్సే ఉన్నాయి. పచ్చిమిర్చి ఫ్రెష్గా ఉంది. అండ్ నేనైతే ఇక్కడ చాకోజారా రాక్సీ కోసం క్యారెట్ తీసుకుంటా. క్యారెట్ చాలా బాగుంది. ఇదంతా వెజిటేబుల్స్ ఉంటాయి ఇటు సైడు. అటు సైడ్ అయితే చేపలు, రొయ్యలు అన్నీ దొరుకుతాయి అన్నమాట. మటన్, చికెన్ దొరకదు. అది ఓన్లీ ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి వాళ్ళు లేరు. సో ఏదో ముసలావిడ ఏదో 40-50 ఇవ్వండి అని అంటుంది. మాకొద్దు అన్న పిలిచి మరీ అమ్ముతారు అనమాట. సో ఇదంతా ఇంకా మేము ఇక్కడ వచ్చి క్యారెట్ తీసుకుంటే అయిపోతుంది. ఓన్లీ క్యారెట్, ఫ్రెష్ క్యారెట్ ఎక్కడ నుంచి చూసారండి ముందుకున్నా. సన్సెట్ కూడా అవుతుంది. సో ఇక్కడ ఏదో చెప్తుంది. క్యారెట్ లేదా? వద్దులేండి. సో ఇదైతే పర్లాకిండి మార్కెట్. క్యారెట్ ఇక్కడ ఉన్నాయి కానీ అంత ఇవి లేవు. కింద ఉన్నాయి, బాగున్నాయి. ఆ ప్యాకెట్లు కవర్లో వేసి మరీ ప్యాక్ చేశారు. ఇక్కడ కూడా క్యారెట్ చాలా ఫ్రెష్గా ఉంది. బీన్స్, బటానీస్ అన్నీ ఉన్నాయి. ఓహో దీనికి పొట్టల్స్ వాటర్లో ఎందుకు వేసారు? అది బయట ఉంటే కొన్ని బయట ఉంచారు. దేశీ పొటల్స్ అంట. నిమ్మకాయలు చూడండి ఎన్ని ఉన్నాయి.
ఇక్కడ నిమ్మకాయలు అండ్ ఉసిరికాయలు కూడా ఉన్నాయి. అండ్ అలా సందులు ఉంటుంది అనమాట, అలాగే వెళ్తూ ఉంటే. సో ఇక్కడైతే ఏవో అమ్మవారికి సంబంధించిన సామాన్లు ఉన్నాయి, కుమ్మరి సామాన్లు, మట్టి సామాన్లు. అటు సైడ్ అంతా వెజిటేబుల్ మార్కెట్ కదా, ఇదంతా ఫ్రూట్ మార్కెట్. చూసారా ఎంత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బనానాస్, ఆరెంజెస్ కలకలు ఆడిపోతున్నాయి. అండ్ దాని పక్కనే అండ్ ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా అమ్మేస్తున్నారు, కివీ డ్రాగన్ ఒడిస్సాలో. సీతాఫలం ఇప్పుడు సీజన్ కాబట్టి సీతాఫలం కూడా. అండ్ పైన ఆప్టికల్స్ అనమాట. నా ఫస్ట్ ఆప్టికల్ ఇక్కడే కొన్నాను నేను. దీని పక్కన నాకు మినీ రెస్టారెంట్ ఉంది. సో ఇది పర్లాకిండి మార్కెట్ అనమాట. సో నేను ఎక్కువ చూపించలేకపోయాను ఎందుకంటే అంత రష్ లేదు, కార్తీక మాసం కాబట్టి నాన్ వెజ్ అనేది లేదు అక్కడ. ఉంటే డెఫినెట్లీ చూపించేదాన్ని. ఇటు సైడ్ ఇంకా రథయాత్ర కూడా ఇదే రోడ్లో అవుతుంది. అండ్ ఇక్కడ మెయిన్ హౌసెస్ అయితే కనిపించాయి, అన్ని షాప్సే కనిపిస్తాయి ఇక్కడ. ఇవి ఇక్కడ ఏవో బుట్టలు కూడా పెడతారు దేవుడికి అంట. లక్ష్మీవారం పూజకి ఓకే, లక్ష్మీదేవి కోసం ఈ పేట ఇవన్నీ పెడతారంట. మరి నాకైతే తెలియదు, మమ్మీ చెప్తున్నారు. చాలా చక్కగా బుట్ట పెడతారు. బుట్టలో దీపాలు ధాన్యము ఘటం తీసుకెళ్ళినప్పుడు ఇంట్లోనే అది ఎవరికి ఇంట్లో వాళ్ళే తింటారు, బయట వాళ్ళు తినరు అది కదమ్మా. ఆ బుట్టలో ధాన్యము అవి పెడతారు కదా, ధాన్యము మినుములు అవన్నీ పెడతారా లక్ష్మీదేవి కోసం. ఇదంతా ఇలా అంటే మనకి సంవత్సరంలో కొత్తగా పండిన దాంట్లో వేసి అమ్మవారికి పెడతారు. చూడ ముగ్గు చూసేవా, ఇదిగో పాదాలు అన్నీ వేస్తారు అమ్మవారి కోసం. అండ్ ఇక్కడ ప్రమిదులు కూడా ఉన్నాయి. అండ్ రకరకాల అదే ఏమంటారు కలర్స్ లక్ష్మీదేవి రావడానికి. నేను ఫస్ట్ టైం బ్లాక్ ఎవరికి పెట్టరు, బయట వాళ్ళకి. ఇంట్లో ఆడపిల్లకి కూడా పెళ్లి అయిపోయిన పిల్లకైతే ఇంట్లో ప్రసాదం కూడా ఇవ్వరు. ఇంట్లో ఎవరైతే ఇంట్లో చేసుకుంటారో వాళ్ళే తినాలి, పెళ్లి అయిన ఆడపిల్లకి కూడా ఇవ్వరా? ఓకే. సో ఇదంతా మినీ బజార్ అంట దీన్ని. మనకు దీంతో సంబంధమే లేదు, మినీ బజార్తో. అండ్ ఇక్కడైతే రథయాత్ర ఇయర్లీ అవుతుంది జూన్లో. అప్పుడు అస్సలు కాలు కూడా పెట్టలేమన్నమాట, అంత రష్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ టెంపుల్స్ ఉంటాయి, పర్లాకిండిలో చాలా టెంపుల్స్ బాగుంటాయి. అండ్ ఇంకెక్కడ ఏదో పెడుతున్నారు, ఏదో చేశారు పీకుతున్నారు ఇప్పుడు ఏదో సంథింగ్. పౌర్ణమి కోసం పర్లాకిండిలో బాగా చేస్తారు అనుకుంటారు కదా, ఒడిస్సా వాళ్ళు బాగా చేస్తారు. అండ్ ఎక్కడ చూసినా ఆవులు అయితే ఉంటాయి. మరి ఒడిస్సాలో కూడా వదిలేస్తున్నారు ఆవులు. ఇంకా ఒడిస్సా అయితే ఏంటి, ఆంధ్ర అయితే ఏంటి, హైదరాబాద్ అయితే ఏదైతే ఏంటి, ఆవులు అయితే రోడ్ల మీద వదిలేస్తున్నారు. ఓన్లీ పాలు తీసేస్తారు, పాలు అమ్ముకుంటారు, మళ్ళీ దీన్ని వదిలేస్తారు ఊరి మీద. ఒకప్పుడు అయితే చక్కగా తీసుకొచ్చేవారు, ఇప్పుడు ఆ పద్ధతి లేదు. సో ఇవన్నీ షాప్సే అన్నమాట. మినీ పర్లాకిండి ఇది. అలా నడుస్తూ ఉంటే పర్లాకిండి ఎంతైనా తరగదన్నమాట. సో ఇదొక టెంపుల్, ఏదో ఒక రోజు చూపిస్తాను నేను. డైలీ ఎప్పుడో చూడటమే తప్ప లోపల ఏ టెంపుల్ ఉందో తెలియదు. ఎంత పెద్ద చింత చెట్టు చూడండి, ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నట్టుంది. ఇక్కడ కూడా స్ట్రీట్ డాగ్ ఉంది, డాగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఒడియాలో ఉంది, మీకే తెలియాలి ఏంటనేది. శ్రీ గ్రామదేవి నీలమణి టెంపుల్. గ్రామదేవి అంటే ఇవి కూడా పాతపట్నంలో ఉన్న అమ్మవారి పేరే ఉంది. ఓకే, గ్రామ దేవత పర్లాకిండికి గ్రామ దేవత అంట. సో వీడియో తీస్తున్నందుకు అందరి కళ్ళు నా కెమెరా మీద, నా మూతి మీద ఉన్నాయి. ఏంటి ఇది, ఎందుకు ఇలా చేస్తుందని. చాలా పెద్ద చింత చెట్టు, ఇదంతా చింత చెట్టే. సో వింటర్ వస్తే మాత్రం ఇక్కడ బోల్డ్ డిఫరెంట్ టైప్స్ స్వెటర్స్ అన్నీ ఇక్కడ అమ్ముతారు అనమాట. సో ఇప్పుడైతే తక్కువ, ఇంకా వింటర్ వస్తే ఇక్కడ అన్ని వింటర్ స్టాల్సే ఉంటాయి అన్నమాట. చాలా డిఫరెంట్ ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చి మరీ అమ్ముతారు ఇక్కడ. బాగుంటాయి, క్లాత్ కూడా, కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటాయి. ఇవన్నీ అవే ఉంటాయి. ఎలాగా వింటర్ వస్తుంది కాబట్టి స్వెటర్స్ అనేది తీసుకోవాలి. బాగుంటాయి స్టాల్స్, చిన్నవైనా కాస్ట్ కూడా రీజనబుల్ అండ్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నుంచి మన పాతపట్నం వెళ్ళిపోవడమే. సో బాయ్.
మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.